26న సిపిఐ కాన్పూర్ లో ఆవిర్భవించింది. 25 ఆవిర్భవించిన సిపిఐ 2025 డిసెంబర్ 26 వందేళ్లు వాటికి మన పార్టీ పుట్టి వందేళ్ళై. ఈ వందేళ్లు పూల పాన్పుగా ముళ్ళ బాట రాళ్ల బాటని నిలుపుకొని కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ సజీవమైన పార్టీగా మన ముందు నిలబడి ఇవాళ జీనా ఐతో మర్నా సీకో కదం కదం పర్ లన్నా సీకో అని జాతీయోద్యమ పోరాటంలో ఉరి కంబాన్ని నవ్వుతూ ముద్దాడిన విప్లవ వీర కిషోరాలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లాంటి జాతీయోద్యమ పోరాట వీరులకు స్ఫూర్తినిచ్చిన జెండా అది ఎర్ర జెండా భారత కమ్యూనిస్ట్ పార్టీ అని సగౌరవంగా చెప్తా ఉన్నాం. నా ప్రాణం పోతే నాతోనే పోవాలి తప్ప బ్రిటిష్ వాళ్ళ చేతిలో నా ప్రాణాన్ని ఇవ్వరని జాతీయోద్యమ పోరాట వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ కి స్ఫూర్తినిచ్చిన జెండా ఎర్ర జెండా సిపిఐ. ఒక మట్టి మనిషిగా ఉన్న చాకలి ఐలమ్మ, విష్ణు రామచంద్రారెడ్డి నైజాం రాచరిక ప్రభుత్వంపై కర్ర పట్టుకొని పోరాడి భూస్వాములని దుర్వాడినటువంటి చాకలి ఐలమ్మకు ధైర్యం ఎవరంటే అది ఎర్ర జెండా భారత కమ్యూనిస్ట్ పార్టీని సగౌరవంగా ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక మంది యోధులు గిరిజన పోరాట యోధులు కొమరం భీం నుంచి ఈ జిల్లా వాసి దమ్మపేట ప్రాంతంలో ఒక గిరిజన నాయకుడిగా స్వయం గంగులు అమరత్వం చెందింది. ఆయన పోరాటానికి స్ఫూర్తి ఎర్ర జెండా. ఈ కొత్తగూడెం ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 84 సంవత్సరాల చరిత్ర ఉన్నది. 100 ఏళ్ల సిపిఐలో కొత్తగూడానికి 8.5 దశాబ్దాల చరిత్ర ఉంది. 39లో యూనియన్ ఆవిర్భావానికి ప్రధాన మీటింగ్ జరిగితే 42లో సింగరేణి కార్మిక సంఘంగా A-to-C ఎర్ర జెండా ఇక్కడ ఏర్పాటు చేయబడిన విషయాన్ని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. అమరజీవి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొట్టమొదటి కమ్యూనిస్టు నాయకుడిగా 2000 ఎకరాల భూమిని పేదలకు పంచిన మహానాయకుడు సర్వదేవ భట్ల రామనాథం ఏర్పాటు చేసినటువంటి జెండా అమరజీవి దేవరి శేషగిరిరావు గారు, విఠలరావు గారు, కొమరయ్య గారు, రజవలి గారు, నల్లమల గిరిప్రసాద్ లాంటి అనేక మంది యోధులు ఈ గడ్డ మీద నుంచి ఎర్ర జెండాకు నాయకత్వం వహించారు. వాళ్ళందరూ పోరాట ఫలితంగానే కార్మిక వర్గానికి, రైతాంగానికి, యువకులకు, మహిళలకు, కూలీలకు, మేధావి వర్గానికి అండగా ఎర్ర జెండా నిలబడి ఈ పోరాటాల వెలువలోనే ఈ దేశ స్వతంత్ర పోరాటంలో ఆంగ్లేయులకు వ్యతిరేక ఉద్యమంలో సిపిఐ అగ్రభాగంగా నిలబడి తెలంగాణ నైజాం భూస్వామ్య రాచరిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాంచందోరా కాల్ముక్త అన్న ప్రజలతోని బందూకులు పట్టించి పోరాడిన చరిత్ర ఎర్ర జెండా. దున్నేవాడికి భూమి నినాదంతో ఒక్క తెలంగాణలోనే 26 లక్షల ఎకరాల భూమిని నేటి వరకు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో ఇవాళ పేదరికం పోవాలని, ఈ దేశంలో అందరికీ విద్య కావాలని, వైద్యం కావాలని, సాంస్కృతికమైనటువంటి సరైన మార్గం కావాలని నాటి నుంచి పోరాడుతున్నటువంటి పార్టీ సిపిఐ. ఎర్ర జెండాని లేకుండా చేయాలని, సిపిఐని అంతమొందించాలని శక్తులు, వ్యక్తులు, సంస్థలు చాలా మంది నాయకులు ప్రతినబూనారు, వీరాలు పలికారు. చరిత్ర కాల గర్భంలో వాళ్ళు మట్టిలో కలిసిపోయారు. కానీ ఇవాళ ఇన్నేళ్ల తర్వాత కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక సజీవమైన రాజకీయ పార్టీగా భారతదేశ రాజకీయాల్లో ఇవాళ సిపిఐ అగ్రభాగంగా నిలబడింది. మనందరం కూడా ఈ 100 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా